హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. రెడీ అయితే అయిపోయామండి బయటికి వెళ్ళాలని. మా పాప మార్నింగ్ నుంచి బయటికి వెళ్దామని అని అడుగుతూనే ఉంది. ఎక్కడికి వెళ్దాం రష్క? మాల్కి వెళ్ళాలంట. మాల్కి ఏం చేస్తావు? మాల్కి వెళ్ళి పిజ్జా తినాలంట. మా పాప హ్యాండ్ బ్యాగ్ లేదే బయటికి రాదు. హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. వేసుకోసరిగా ఇంతకు మా పాపకి హెయిర్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. ముందుగా ఆ దేవుడి దర్శనం కోసం అయితే సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇవాళ క్యూ అయితే చాలా పొడవుగా ఉంది. చాలామంది భక్తులు అయితే వచ్చారు టెంపుల్కి. ఆ సాయిబాబా బ్లెస్సింగ్ కోసం వెయిట్ చేయడంలో అయితే తప్పులేదు కదా. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ఆ బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే నా లైఫ్లో జరిగిన మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డేస్ అన్నీ థర్స్డేనే వచ్చాయి. అందుకే నాకు మా హస్బెండ్కి సాయిబాబా అంటే చాలా స్పెషల్. ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు. ఇక ప్రసాదం తినేసి మాల్కి బయలుదేరడమే. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒరైన్ అప్ టౌన్ మాల్. టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వస్తూ ఉంటాము. చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఎక్కడా ఎక్కడికి వెళ్ళాడు నాన్న? పార్కింగ్ లో ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? జూడియాకి కాదు, డామినోస్. చూడు వాళ్ళ లోపలికి వచ్చేసా. మన లేడీస్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే బట్టల షాప్కే వెళ్తాం కదా. ప్రజెంట్ ట్రెండ్స్లో అయితే న్యూ ఇయర్ ఆఫర్ అయితే జరుగుతుంది. 3500కి షాపింగ్ చేస్తే 3500కి ఫ్రీ అంట. నిజంగానే మంచి ఆఫర్ కదా ఫ్రెండ్స్. న్యూ ఇయర్ టైంలో ఇలాంటి ఆఫర్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి. రోష్కా కోసం అయితే ఫ్రాక్స్ చూస్తున్నాను. నాకేమో ఈ బ్లూ కలర్ ఫ్రాక్ చాలా నచ్చింది. డిజైన్ కూడా చాలా బాగుంది. మా రోష్కా ఈ డ్రెస్లో క్యూట్గా ఉంటుందని అనిపిస్తుంది. ఇంకా స్వెట్ షర్ట్స్ కూడా షాపింగ్ చేస్తున్నాను. అయినా ఆడపిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు కదా. అయినా పిల్లల షాపింగ్కి ఎండే ఉండదు కదా ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే తనకి హెయిర్ బ్యాండ్స్ చూస్తున్నాను. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. మాల్లో టాయ్ కార్ అయితే ఎక్కాలని అడిగింది. పాపం ఎక్కిన వెంటనే కళ్ళు అయితే మూసేసింది. ఎక్కాలని అంటుంది, బట్ ఎక్కిన తర్వాత ఏమో భయం. ఇలా ఉంటుంది మా రోషికాతో నా డే. ఎప్పుడు అన్నీ చేస్తాను అంటుంది, కానీ ఏది చేయాలన్నా కూడా చాలా భయపడుతుంది. ఇలా చిన్న చిన్నవే కదండి పిల్లలతో ఉండే మనకి స్మాల్ మెమరీస్. చూడండి ఎలా కళ్ళు మూసుకొని ఉందో. టాయ్ కార్ అయితే దిగేసింది, కానీ ఇంక ఇప్పుడేమో ట్రైన్ ఎక్కాలని అంటుంది. టైం చూస్తే ఆల్రెడీ 9:30 అయిపోయింది. మాకు కూడా ఫుల్ ఆకలి అయితే వేస్తుంది. సో తినడానికి అయితే ఇంక పోదామని వెళ్ళిపోతున్నాము. న్యూ ఇయర్ కాబట్టి ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. పిజ్జా హట్లో కూడా ప్లేస్ అయితే మాకు దొరకలేదు. సో కొంతసేపు మేమైతే బయట అలా వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయింది. లోపలికి వెళ్ళేసి ఇంకా పిజ్జా ఆర్డర్ పెట్టుకొని తినేయడమే. మా హస్బెండ్ ఆర్డర్ చేసి వచ్చేసారండి ఇప్పుడే. నేను మా రోష్కా కొంతసేపు అలా టైం స్పెండ్ చేస్తున్నాం. మా రోష్కాకి నాతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నతో చూడండి ఎలా జోక్స్ వేస్తుందో. పిజ్జా హట్లో అయితే బెల్ అయితే పెట్టారు. సో రోష్కా అది చూసి నేను బెల్ కొడతానని చెప్పింది. ఏదో టెంపుల్లో బెల్ కొడుతున్నట్టుగా ఫీల్ అయిపోతుంది పాపం. ఎక్కడికి వచ్చినా సైలెంట్గా అయితే ఉండదు. వాళ్ళ డాడీతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. 15 minutes వెయిట్ చేసిన తర్వాత అయితే మా హాట్ పిజ్జా అయితే వచ్చేసింది. ఇంకా దీని మీద సాస్ వేసుకొని లాగిన్ చేయడమే. ఇంతకు మీరు మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సెల్వా టాక్స్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.